మా ఫ్యామిలీ స్పెషల్ డిష్ స్పైసీ ఆలు బోండా రెసిపీ మీ అందరి కోసం. దీని ప్రత్యేకత ఏంటంటే దీనిలో మసాలా పొడులు కానీ, పేస్ట్‌లు కానీ ఏమీ అక్కర్లేదు. ఎంత బావుంటుందంటే ఇలా చేస్తే అలా ప్లేట్‌లు ఖాళీ అయిపోతాయి. మరి రెసిపీ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదామా? ఆలు ఇంకా ఆనియన్స్ దీని మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఆలు ఎన్ని తీసుకుంటున్నారో దానికి మించి 1, 2 ఎక్స్‌ట్రా ఆనియన్స్ తీసుకోండి. అంటే వెయిట్ వైస్ చూస్తే గనక దాదాపు 2 సేమే ఉంటాయి. కాకపోతే సైజ్‌ని బట్టి నేను చెప్తున్నాను. 4 ఈ పెద్ద సైజ్ ఆలూకి 7 ఆనియన్స్‌ని తీసుకున్నాననమాట. ముందుగా మనం ఆలూని బాయిల్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్‌గా ఎలా బాయిల్ చేస్తారో చెయ్యండి. ఒక్కటే ఏంటంటే మనం ఆలు బాయిల్ చేశాక తడి అనేది ముక్కల్లో ఉండకుండా చూసుకోవాలి. నేను ఎక్కువగా రైస్ కుక్కర్ వాడతాను. అందులోనే పెట్టేశాను. ఆలు ఉడికే లోపల మనం ఉల్లికారం తయారు చేసుకుందాం. ఉల్లికారం గ్రైండ్ చేస్తామో, కానీ ఇలా ముక్కల్లాగా కట్ చేసినప్పుడు మనం పేస్ట్ ఏదైతే తయారు చేస్తామో అందులోంచి నీళ్లు రాకుండా ఉంటాయి. ఇక స్పైస్ విషయానికొస్తే నేనిక్కడ 20-25 మిర్చి తీసుకున్నాను. మీ ఇంట్లో వాడే కారాన్ని బట్టి, ఆ మిర్చిలో ఉండే కారాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఉల్లిపాయ కారంలో మా అత్తయ్య అయితే గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 వేస్తారు. నేను మాత్రం ఓన్లీ రెడ్ చిల్లీతో తయారు చేస్తాను. ఈ రెసిపీ మొత్తంలో ఉల్లికారం తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. దీన్ని బ్యాచ్‌లుగా అంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మిర్చి ముక్కలు వేస్తూ పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయండి. ఉల్లికారంలోంచి నీళ్లు రాకూడదు. పలుకులుగా ఉండాలి. అలా అని పేస్ట్ అయిపోకూడదు. దీన్ని కూరలాగా తయారు చేసుకునేందుకు నూనె వేడి చేసి శనగపప్పు, మినపప్పు వేసి, అలాగే ఆవాలు కూడా వేసి కొంచెం రంగు మారాక జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నవి యాడ్ చేయాలి. జీడిపప్పు కూరలో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బావుంటుంది. సో, కంపల్సరీ జీడిపప్పే వేయండి. వేరే ఏ పప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఉల్లికారాన్ని చక్కగా మగ్గించండి. సిమ్‌లో పెట్టి ఓపికగా మగ్గించండి. మనం ఎప్పుడైతే మూత తీస్తామో అప్పుడు మాత్రం హై చేయండి. మళ్ళీ మూత పెట్టేటప్పుడు సిమ్‌లో పెట్టేసుకోండి. ఇలా హీట్ బ్యాలెన్స్ చేస్తూ మనం మగ్గిచ్చాలి. ఒక 10-12 మాత్రమే కరివేపాకు వేయండి. మరీ ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. కొంచెం సేపయ్యాక పసుపు వేసేయాలి. నేను బహుశా రికార్డ్ చేసేటప్పుడు అది మిస్ అయింది. బట్ పసుపయితే వేసేసేయండి. అలాగే ఇది 8-12 నిమిషాలు అంటే క్వాంటిటీని బట్టి గానీ, ఫ్లేమ్‌ని బట్టి వాటన్నిటిని బట్టి 8-10 నిమిషాలు మగ్గాక అప్పుడు మీరు సాల్ట్ వేసి మరో 4, 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా! మొత్తం తడనేది ఎగిరిపోవాలి. ఈలోపు మనం ఆలు బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చక్కగా బాయిల్ అయ్యాయి కదా! వాటిని వేసి గరిటెతో లైట్‌గా మ్యాష్ చేయాలి. మరీ పేస్ట్‌లాగా కాకుండా చిన్న చిన్న ఆలు ముక్కలు మనకి బోండా కర్రీలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇక ఫైనల్ టచ్ కొత్తిమీరతో. ఫైన్‌గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేయండి. దీన్ని చల్లారడానికి పెట్టేసి మనం బ్యాటర్ తయారు చేసుకుందాం. దానికోసం 2 చిన్న కప్పులు శనగపిండి తీసుకొని, దానిలో సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసి చక్కగా జారు పిండిలాగా అంటే మన దోస పిండిలాగా కలిపేసుకోండి. ఇది మరీ థిక్‌గా ఉండకూడదండి. ఎందుకంటే బోండా టేస్ట్ అంతా కూడా పోతుంది. పల్చగానే ఉంటే మనకి కర్రీ అంతా ఆ టేస్ట్ అనేది చాలా బాగా నోటికి తగులుతుందనమాట. సో, మీరు కొంచెం మరీ థిక్ కాకుండా ట్రై చేయండి. ఈలోపు మీకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఇద్దామనుకుంటున్నానండి. ఈ రెసిపీ చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అని చాలామంది అనుకుంటారు కదా! ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ట్రై చేసి ఒక మంచి గిఫ్ట్ కొడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే ఈ రెసిపీని ట్రై చేసి వాళ్ళ ఫోటోలు లేదా వీడియోలు యానిపాకం ఇన్‌స్టా పేజ్‌తో కొలాబ్ చేస్తే వాళ్ళకి నేను 500 వర్త్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా అండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బోండా బాల్స్‌ని డీప్ ఫ్రై చేసేందుకు బ్యాటర్‌లో జస్ట్ బిఫోర్ ఫ్రైయింగ్ అంటే డీప్ ఫ్రైకి ముందు మాత్రమే కొంచెం సోడా వేసి కలపండి. ఈ బాల్స్‌ని మన తయారు చేసిన బ్యాటర్‌లో ముంచి వెయ్యండి. మీరు గమనిస్తే గనక చాలా పల్చగా ఆ బ్యాటర్ అనేది అంటే పిండి, తోపుపిండి అంటాం కదా! ఆ పిండి అనేది ఆహ్, బోండా మీద పడుతోందనమాట. మనం వేశాక కొంచెం ఫ్లేమ్ పెంచండి. పెంచి ముందు అడుగు ఇలా కదిలిచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈజీగా కదులుతుందో అప్పుడు మాత్రమే వాటిని టర్న్ చేయండి. అంటే కిందంతా బాగా వేగిందని అర్థమనమాట. మీరు వేసేటప్పుడు సిమ్‌లో పెట్టుకోండి. తర్వాత ఫ్లేమ్ పెంచండి. అంతే. ఇలా మనం ఫ్లేమ్ మేనేజ్ చేస్తూ బోండాల్ని డీప్ ఫ్రై చేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లో ఇవి ఉంటాయి. నూనె కూడా అట్టే పీల్చవండి. చాలా బావుంటాయి.
నేను తీసుకున్న బాండీ సైజ్‌కి 4 బోండా మాత్రమే వేస్తున్నాను. అంటే ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్‌తో వెయ్యాలి. అప్పుడు మనం తీయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇదొక్కటి ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అన్నీ ఒకేసారేస్తే ఒకదానికొకటి అంటుకుని కర్రీ బయటకొచ్చి నూనంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇది మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. ఓకే. ఇలా బ్యాచులుగా వేస్తూ ప్లేట్‌లో పెట్టామంటే టక తినేస్తారు. మా ఇంట్లో అయితే ఇలా బాండీ మీద నుంచి ప్లేట్‌లోకి, ప్లేట్‌లోంచి నోట్లోకి అంత వేడి వేడిగా తినేస్తారనమాట. మనం కలుపుకున్న పిండి కరెక్ట్‌గా సరిపోయింది. చూసారు కదా! ఎంత ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ. అన్నట్టు మర్చిపోయా, తొక్కల్ని కంపల్సరీ కంపోస్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్.